ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే కేసు, కోర్టు కీలక నిర్ణయం. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మపై అయితే గనక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఆయనపై ఆరోపణలు అయితే వస్తున్నాయి. అసలు ఏం జరిగింది చూస్తే, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైనటువంటి రిట్ పిటిషన్లు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి బదులుగా పిటిషనర్లు తమ విన్నపాలతో గౌహతి హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక కీలక అభ్యర్థన కూడా చేసింది. ఈ పిటిషన్లపై త్వరితగతిన విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా సుప్రీంకోర్టు కోరింది. న్యాయపరమైన ప్రక్రియలో జాప్యం జరగకుండా ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ముందుగా స్థానిక హైకోర్టులోనే విచారణ జరగడం సముచితమని భావించిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్లన్నింటినీ కూడా అక్కడికే బదిలీ చేయాలని సూచిస్తూ విచారణను ముగించింది. గౌహతి హైకోర్టు ఇప్పుడు ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సో ముందుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆ రాష్ట్రంలోనే ఉన్నటువంటి హైకోర్టులో ముందుగా పిటిషన్లు దాఖలు చేసినట్లయితే హైకోర్టు విచారించి నిర్ణయం తీసుకుంటుంది. ఆ తరువాత ఏదైనా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకు రావచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది.